पार्वती पिता महादेवा। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఈ బ్లాగ్ వచ్చేసి నిమజ్జనం బ్లాగ్ అనమాట. సో లాస్ట్ డే అన్నమాట నిమజ్జనం. సో మా అపార్ట్మెంట్లోని మేమందరం కలిసి నిమజ్జనం ఎట్లా చేసాం, ఎట్లా జరిగిందో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ మేము అందరం కూడాను డ్రెస్ కోడ్ అనుకున్నాము, అంటే లాస్ట్ డే కదా. సో అందుకని చెప్పేసి ఎల్లో వేసుకుందాము అందరం కలిసి అని చెప్పేసి అనుకున్నాము. సో ఎల్లో ఉన్న వాళ్ళు ఎల్లో, లేదంటే ఆరెంజ్ షేడ్ అట్లా అనమాట. సో ఆ కాంబినేషన్లో అందరం కూడా ఎల్లో ప్లస్ ఆరెంజ్ ఆ కాంబోలో వేసుకొచ్చినాం అనమాట. ఎట్లుంది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే లడ్డూ పాట అవుతుంది, చూపిస్తాను. ఏ పాట పాడాలి? సో ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి చిన్న లడ్డూతో స్టార్ట్ చేశారనమాట. అయినా కూడా లడ్డూ పాట అయితే పాడారు. సో 101 రూపీ నుంచి స్టార్ట్ అయిందనమాట లడ్డూ పాట. సో అట్లా కొంచెం ఒకరు అట్లా పెంచుకొని ఫైనల్గా 1501 అంటే 1501 రూపాయి వరకు వెళ్ళిందనమాట. రే ఏం కావాలి? లడ్డు కావాలరా నీకు? లడ్డు కావాలా? ఇప్పుడు తినకూడదమ్మా, నన్ను దగ్గొచ్చేస్తుంది. బంగారు తలగో లడ్డు ఇస్తారులే ఇప్పుడు. పోనీలే, ఒక గంట ఉంది, వెళ్ళిపోదాం మనం. సో వీళ్ళకే వచ్చిందన్నమాట పాట. మొత్తం చెప్పాను కదా 1501 రూపాయికి పాడారు. సో లడ్డూ పాట అదంతా అయిపోయినాక ఇంకా గణేష్ని కదపడం స్టార్ట్ చేశారన్నమాట. అంటే ఒక మామూలు చిన్న గణేష్నే కాబట్టి వెహికల్ ఏమి పెట్టుకోలేదు, జస్ట్ నార్మల్ సైకిల్ లాంటిదే పెట్టారనమాట. సో దాని మీద ఇది పెట్టడానికి రెడీ చేస్తున్నారు. సో ముత్తైదులందరూ వెళ్తున్నారు. సో అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ పట్టుకొని కదిపారు. ముందు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి ఆ తర్వాత వచ్చేసి గణేషుని దానిపైన పెట్టారు. అండ్ ఎక్కడ నిమజ్జనం చేస్తున్నామంటే మా దగ్గర నుండి కొంచెం నడుచుకునే వెళ్ళొచ్చు అనమాట. సో ఒక చిన్న చెరువు లాంటిది ఉంది, మీకు అదంతా కూడా షూట్ చేశాను, చూపిస్తాను. సో మేమందరం లేడీస్ జెంట్స్ అందరం కలిసి నడుచుకొని మధ్య మధ్యలో ఆగి డ్యాన్స్లు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ నిమజ్జనంకి అయితే వెళ్ళాము. సో మంచిగా అనిపించింది అన్నమాట. అదిగోండి బుజ్జి మట్టి గణేష ఉంది కదా, అది మందే అన్నమాట. మండపంలో పెద్ద గణేష్తో పాటు ఇంట్లో చేసుకున్న అన్ని గణేషుల్ని కూడాను కిందన పెట్టేస్తాం కదా. సో ఆ గణేషుల్ని అన్నిటినీ కూడా అక్కడ పెట్టేసి అండ్ పత్రులు అలాంటివన్నీ కూడా పెట్టేసి అండ్ ప్రసాదం కూడాను వెళ్ళినప్పుడు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళందరికీ కొంచెం పంచడానికి లడ్డూ ప్రసాదం అయితే సిద్ధం చేసుకున్నాము. అండ్ ఇంకా ఆల్ సెట్ టు గో అన్నమాట.
దేంట్లోనూ తగ్గేదేలే అన్నట్టుగా మంచిగా టపాసులు, బ్యాండ్ అన్నీ కూడా పెట్టారన్నమాట. ఫస్ట్ డేనే కూడాను చాలా బాగా చేశారని నాకైతే అనిపించింది. సో గణేషుని కొంచెం మా ఇంటి నుండి కొంచెం ముందుకి అట్లా తిప్పుదామని చెప్పేసి అనుకున్నారనమాట. సో అందుకని అలా వెళ్ళింది, అందరూ కూడా వెళ్ళారు. సో కొంతమంది పిల్లలు, ఇంకొంతమంది పెద్దవాళ్ళు, మేము వెళ్ళలేదన్నమాట. మంచిగా ఉండండి అబ్బా, వీడియో ప్లస్ ఫోటో ఇది. సాత్వికని ఎత్తుకొని మళ్ళీ అంతవరకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఉండిపోయాను. అప్పటికి మా హస్బెండ్ రాలేదు. సో తర్వాత వచ్చారనమాట ఆయన. సరే అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఈ లోపల అదంతా తిరుక్కొని ఇటు సైడ్ వచ్చేసింది అనమాట. సో ఎలాగో మళ్ళీ అపార్ట్మెంట్ వైపు నుంచే వెళ్ళాలి చెరువుకి, అందుకని చెప్పేసి నేను ఉండిపోయాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మా డ్యాన్సులన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకా. సో మా అపార్ట్మెంట్ నుండి చెరువుకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో హాఫ్ అన్ అవర్ టైంలో కూడాను ఒక 2-3 టైమ్స్ అట్లా మధ్య మధ్యలో ఆక్కుంటూ అందరం కూడాను, జెంట్స్ లేడీస్ అందరం కూడా డ్యాన్స్లు వేసుకుంటూ అట్లా వెళ్ళినాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇదే నా ఫస్ట్ టైం ఇట్లా నేను చేయడము. ఎందుకంటే ఇంతకు ముందంటే ఎప్పుడూ అట్లా వెళ్ళలేదు, నిమజ్జనానికి కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. మేము వెళ్ళే ప్లేస్ అంతా కూడాను మొత్తం ఇట్లా పొలాలు అన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పొలాలు. సో ఆల్మోస్ట్ ఇదంతా అయ్యి మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది. బట్ అయినా కూడాను అంత చీకటి పడలేదు. సో
ఇలా అందరం కలిసి మంచిగా డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట చెరువు దగ్గరికి. సో అక్కడ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయన అయితే హైలైట్ అనమాట. సో అట్లా అన్నీ మాట్లాడుకొని డ్యాన్స్లు వేసుకొని ఇట్లా చెరువు దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇదే చెరువు. సో ముందున ఒక 2-3 డేస్ నుంచి ఫుల్ వర్షం రావడంతో వాటర్ కూడా మంచిగా వెళ్తుంది. ఫ్లో అయితే చాలా బాగుందన్నమాట. కొన్ని క్రాకర్స్, షార్ట్స్ ఇట్లుంటాయి కదా, సో అవన్నీ కూడా పేల్చారు. సో పేల్చేసి ఫైనల్గా హారతి, దిష్టి హారతి ఉంటుంది కదా, సో అది ఇచ్చేసి స్వామిని అయితే నిమజ్జనం చేసేసారు. వినాయక చవితి వస్తే ఎంత ఒక పండగలాగా, ఒక మంచి సందడిలాగా అనిపిస్తుంది. అందరూ కలిసి ఇట్లా చేసుకునే పండగ కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు ఎంత హ్యాపీగా తెచ్చుకుంటామో, స్వామిని నిమజ్జనం చేసినప్పుడు అంతే బాధగా చేయాల్సి వస్తుంది. అవునా కాదా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫైనల్గా ఇది లాస్ట్ అనమాట. ఇంకా చిచ్చుబుడ్డిని ఇంకా వెలిగించేసి స్వామికి ఇంకా హారతి అదంతా ఇచ్చేసి నిమజ్జనం అయితే చేసేస్తున్నారు ఇక్కడ చూడండి. అండ్ దాంతోపాటు పెద్ద వినాయకుడితో పాటు చిన్న చిన్న వినాయకులు ఉన్నారు కదా మనం ఇంట్లో పూజించుకునేవి, సో వాటిని కూడా నిమజ్జనం చేసేసాము. సో జై బోలో గణేష్ మహారాజ్కి జై. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చక్కగా ఏ అడ్డంకులు లేకుండా మనం హ్యాపీగా మళ్ళీ వినాయక చవితి ఇంతే హ్యాపీగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాటర్ ఫ్లో చాలా బాగుందని చెప్పాను కదా, సో అందుకని వేసిన వెంటనే కూడా చక్కగా వెళ్ళిపోయారు స్వామి. ఎటువంటి అంటే చెరువు కాబట్టి ఏమైనా చిన్న చిన్న అడ్డులు అలాంటివి ఉంటాయేమో అని అనుకున్నాం కానీ బట్ ఏ అడ్డులు లేకుండా చాలా ఫాస్ట్గా అండ్ మంచిగా వెళ్ళిపోయారన్నమాట, ఇక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా. సో ఇలా మా వినాయక చవితి నిమజ్జనం అయితే ఇట్లా జరిగింది. బాయ్ స్వామి. సో మళ్ళీ మరొక మంచి వీడితో మిమ్మల్ని కూడా కలుస్తాను. బాయ్.